ఇరాన్ ఓ పక్కన అమెరికా రాడార్లను లేపేస్తోంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ఛేదించగలుగుతోంది. అమెరికాకి సంబంధించినటువంటి F-35 మొన్నొకటి కూల్చింది. ఇప్పుడు రెండో దాన్ని కూల్చింది. ఇరాన్ సైన్యం చేతిలో కూలిన F-35ల సంఖ్య 2కు చేరుకుంది. ఘటనలో పైలట్ గాయపడ్డాడని, బతికుండే అవకాశాలు తక్కువని చెప్పింది. ఇరాన్ ప్రకటనని అమెరికన్ సెంట్రల్ కమాండ్ సెంట్‌కామ్ ఇంకా ధృవీకరించలేదు. F-35 ఇరాన్ ప్రకటన నిజమని తేలితే అది అమెరికాకి భారీ నష్టమే. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మక భావించే విమానాల్లో F-35 ఇప్పుడు మనకు కూడా అమ్ముతానని ఒకటే గొడవ చేస్తోంది. యుద్ధంలో తొలిసారి శత్రువుల చేతిలో దాడికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. F-35 లైట్నింగ్ 2 అమెరికా దాని మిత్రపక్షాల వాయుసేనలకి వాస్తవంగా వెన్నుముక లాంటిది. ఈ అధునాతన స్టెల్త్ జెట్ ఖరీదు $10 కోట్ల. 19 దేశాలలో ఇది ఉంది. విస్తృత స్థాయిలో వినియోగంలో ఉన్న 5వ తరం యుద్ధ విమానం ఇదొక్కటే. దీనికి స్టెల్త్, సెన్సర్, సంధానత, నెట్వర్కింగ్ అన్నీ కీలకమైనటువంటి అట్లాంటిదే కూలిన ఇరాన్ చేతుల్లో అంటే టెక్నాలజికల్‌గా అమెరికాని దాటిపోతుందన్న చర్చ నడుస్తోంది.